బాబాయ్ ఫోన్ రింగ్ అవుతుంది చూడరా. అన్నా ఫోన్ అన్నా అన్నా ఫోన్ అన్నా ఫోను. హలో వెంకీ, మాధవరావు దగ్గర మనీ కలెక్ట్ చేసుకొని ఆ కొత్త అపార్ట్మెంట్ దగ్గర గంటలో వచ్చాయి. సార్ రావడం అంటే అది 5 నిమిషాలు అటు ఇటు అయినా వచ్చేయబ్బా. ఈడొకడు నా ప్రాణానికి. హలో ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? అది రాత్రి జరిగిన దానికి సారీ అండి. అసలు ఏం జరిగిందంటే నాకెందుకు చెప్తున్నారు? ఆహా, నన్ను అబద్ధం చేసుకుంటారేమో అని. మిమ్మల్ని అబద్ధం చేసుకోవడానికి నేనెవరండి? తాగండి, తందనాలాడండి, మీ లైఫ్ మీ ఇష్టం. మనసే పరిచయం కనలేవా, జతగా నడిచే వరమీవా, ముడిపడమని చేరువైన ఎదకు కడవరకిక నువ్వు దూరమవకు. ఏవబ్బా లేటు? నీకోసమే వెయిటింగ్. కలెక్షన్ పూర్తయిందా? అయింది. తే లెక్కనే పెడతాలే. 1 2 3 మేస్త్రిని రమ్మని చెప్పలేదా? మేస్త్రి తనకి యాక్సిడెంట్ అయినట్టు మీకు చెప్పాడంట కదా. అవునబ్బా, మర్చిపోయా. నువ్వు ఆ బండి పై నుండి పడి లవ్లో పడ్డావు. ఆ మేస్త్రి కూడా బండి పై నుండి నీలాగే ప్రేమలో పడితే ఈ పనులన్నీ ఎవరు చేస్తారు నాయనా? ఎరా ఉన్నారబ్బా. సరే గానీ అమ్మాయి అందంగా ఉంటుందా? సౌండ్ పార్టీయా? ఆ విషయాలు వదిలేయండి. అందులో వదిలేయటానికి ఏముందబ్బా? ఇప్పుడు జరిగే లవ్లన్నీ అంతే ఉన్నాయిగా. అమ్మాయి అందంగా ఉంటుందా? సౌండ్ పార్టీయా? ఒక్కసారి చెప్తే అర్థం కదా నీకు? ఏం బాగుతారు? ఏందరికి ఏదో తమ్ముడు అని జోకా నానయ్య? ఈ మాత్రం దానికి ఇంతలా కొట్టాలా? నాకు ఇప్పుడు వరకు రావాల్సిన జీతం ఇది. నీ పోడి జాబు నువ్వు దీంతో సమానం. ఈ మ్యాటర్ ఇంతటితో వదిలే. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు. నేను చేస్తే పెద్ద మ్యాటర్ కాదు, నాడు బొంగరం లేను. కానీ నువ్వు చేస్తే నీకు ఫ్యామిలీ ఉంది, వాళ్ళని ఏడిపించడానికి ట్రై చేయకు. మనో చెప్పరా. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. మీరు ఒకటవ్వాలని రాసుంటే ఇలాంటి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు దూరం కారురా.
ఏమోరా, నాకేం అర్థం కావట్లేదు. రే వెంకీ, లైట్ తీసుకురా. ప్రయత్నిస్తున్నా కానీ నా వల్ల కావట్లేదురా. లైఫ్లో ఎప్పుడూ ఇంత బాధగా అనిపించలే. అరే మను, 10 రోజుల్లో పోతాడని నాన్న చెప్పిన మాట బాగా గుర్తుందిరా. దూరమైన వాళ్ళని మరవాలంటే దగ్గర వాళ్ళకి దూరం కాకూడదంట. తను నీకు దూరం అయిందని నువ్వు నాకు దూరం అవ్వవు కదరా వెంకీ. అలా అంటావేంట్రా? చల్, దానికోసం నిన్నెందుకు దూరం చేసుకుంటాను రా? నాకు ఈ ప్రపంచంలో ఏదైనా నీ తర్వాతే. పోనీ నా లైఫ్లోకి రావాలని దేనికి రాసిపెట్టింది? ఎందుకు ఈ మ్యాటర్ ఎంతవరకు వచ్చిందిరా? రోజు రోజుకి పాజిటివ్గా అనిపిస్తుందిరా. రేయ్, యూ లక్కీ ఫెలో దొంగ. మరి చెప్పవేరా? సరే పదా. ఏమైందే? ఏమి లేదురా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నా. ఓరి దేవుడా. ఏమిట్రా నాన్న, పెళ్ళాం లేచిపోయినాళ్ళ ఫేస్ అలా పెట్టావు. లే, ఇవి తాగి తొందరగా ఫ్రెష్ అప్ అయ్యిరా, భోంచేద్దాం. హలో. ఏంటి మను, నేను కనిపించినప్పటి నుంచి ఆన్లైన్ రావట్లేదు. నేను బాగాలేనా? బాగాలేనిది నీ పద్ధతి. ఏ సిన్సియర్గా లవ్ చేస్తున్నానంటాం పద్ధతిగా లేదా? నువ్వు ఫ్రెండ్ మాత్రమే అని చెప్పా. లవ్ గురించి అయితే నాకు ఫోన్ చేయకు. అయినా ఈరోజు డిస్టర్బ్గా ఉన్నాను, ఫోన్ పెట్టే. సర్లే, నా విషయం పక్కన పెట్టు. ఎందుకు డిస్టర్బ్గా ఉన్నావు? ప్లీజ్ మను, ఏమైందో చెప్పవా ప్లీజ్? ఏం లేదు, వెంకీ గురించి. ఏమైంది? తాగటం తప్పైన కారణం తెలుసుంటే ఆమె అలా రియాక్ట్ అయ్యేది కాదేమో. అయినా అమ్మాయి మనసులో తనున్నాడో లేదో తెలుసుకోకుండా అన్నీ వెంకీనే ఊహించుకోవడం తప్పే కదా? మను, త్వరగా రా, భోంచేద్దు గానీ. సరే, తర్వాత మాట్లాడతాను, బాయ్. అన్నా అన్నా, కాస్త బైక్ స్టార్ట్ చేయవా? ఏమైందిరా? ఏమైందో తెలియట్లేదన్నా. కేబుల్స్లో ప్రాబ్లం అనుకుంటారా? ఓకే, మళ్ళీ కాల్ చేస్తా. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. వైర్స్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, సర్వీసింగ్ చేయించండి. ఇట్స్ నేను ఓకే. వెళ్ళొస్తానక్క. థ్యాంక్ యూ చిన్న. ఏమండి, అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, ఏదేమైనా రోడ్డు మీద తాగి గోల చేయటం కరెక్టా చెప్పండి? కాదనుకోండి. అయినా ఫ్రెండ్లీగా మీకు విషయం చెప్పనా? అలాంటి మంచి పనులు చేసే మీరు ఇలాంటి అలవాట్లకి దూరంగా ఉంటే బాగుంటుంది కదా. బాయ్.
చెప్పరా. తను ఇప్పుడే మాట్లాడింది. నా మీద కోపం కూడా లేదురా. థ్యాంక్ గాడ్. హలో, ఇప్పుడే గుడికి వెళ్తున్నా. అవునే, ఒక్కదాన్నే వెళ్తున్నా. గుడి అంటున్నారు ఎవర్రా? అర్చనే నా వైపు చూస్తూ ఫోన్లో గుడికెళ్తున్నానని చెప్పి వెళ్ళిందిరా. ఓరి దత్తమ్మా, తను నిన్నే గుడికి రమ్మని చెప్తుందిరా. నిజంగానా? అవునరా, త్వరగా బయలుదేరు. రే వెంకీ, నువ్వు కూడా నాకు తోడుగా రారా. నేనా? సర్లే వచ్చి. నేను చెప్పిన చోటికి నువ్వు రాలేదుగా, అందుకనే నువ్వు ఉన్న చోటికి నేనే వచ్చా. ఏ రాకూడదా? నేను ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ చూస్తావేంటి? సరే, మన మ్యాటర్ కూడా అక్కడే తేల్చేస్తాను.